కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రెడ్ బుక్ హామీలు మాత్రమే నిబద్ధతతో అమలు చేస్తోందన్న విమర్శ మూటగట్టుకుని ఉంది. వైసీపీ నేతలపై భౌతిక దాడులు, కేసులు, అరెస్టులు యథేచ్ఛగా సాగుతున్నాయి. మరోవైపు ఇసుక, మట్టి, మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల దోపిడీ, పరిశ్రమల యజమానులను బెదిరించి మరీ అక్రమ వసూళ్లు, గత పాలకులే మేలు అన్న రీతిలో టీడీపీ అరాచకాలు సాగుతున్నాయన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికారంపై ధీమా వచ్చింది. కేవలం 11 సీట్లకే పరిమితమైన జగన్పై అధికారంపై ఆత్మవిశ్వాసం వైఎస్ఆర్సీపీ మొదటి విజయంగా భావించాల్సి ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయము. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీలోని వివిధ స్థాయిల్లోని నాయకులతో జగన్ వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ జగన్ ఇచ్చే భరోసా ఏమిటంటే మళ్ళీ మనదే అధికారం. పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించే అధికారులు, పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్న విడిచిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. రిటైర్ అయినా వదిలేది లేదని ఆయన పదే పదే వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదో వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికి జగన్ ఇలాంటి వార్నింగులు ఇస్తున్నారని అనుకుంటే పొరపాటే. చేతిలో అధికారం ఉంటే కేసులు పెట్టి జైలుకు పంపడం ఖర్చుతో సంబంధం లేని వ్యవహారం. అందుకే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందన్నది వాస్తవం. తమతో పాటు పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అకారణంగా వేధిస్తున్నారని జగన్ రగిలిపోతున్నారు. అందుకే ఆయన మరీ ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నారు. ఈ దఫా అధికారం తమదే అని, 2.0 పాలన వేరే లెవెల్లో ఉంటుందనే జగన్ మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో రాజకీయాలు యుద్ధ వాతావరణం సృష్టిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.